నమస్తే. మొన్న బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన, మనసును ఎంతో కలిచివేసిన సంఘటన. అసలు ఆ విషయాన్ని ఎలా చెప్పాలనేది అర్థం కావడం లేదు. ఏంటంటే దీపు సింగ్ అనే వ్యక్తి కేవలం అందరు దేవుళ్ళు సమానం అని అన్నందుకు ఆ వ్యక్తిని ఎంత ఘోరంగా కొట్టి మరీ చంపారో ఇది ఆలోచిస్తేనే మనకు రాబోయే రోజులు మనం యూనిటీగా లేకుంటే, హిందువులందరూ ఏకంగా లేకుంటే మన పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది. అసలు విషయం ఏంటంటే పోలీసులే దగ్గరుండి ఆ వ్యక్తిని ముస్లింలకు అప్పచెప్పి ఇగో చూసుకోండి వీని పని అని చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సోషల్ మీడియాలో ఇప్పటికీ చాలా వీడియోలు వచ్చాయి. ఆ వీడియోలన్నీ చూస్తే చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే పోలీసుల దగ్గరుండి దీపు సింగ్ని అప్పచెప్పి ఈయన పని చేసేయండి అని అన్నట్టుగా ఉంది. అన్నట్టుగా కాదు, అదే జరిగింది. అక్కడ ఏం చేశారు, తీసుకెళ్ళి వందల మంది ఒక్కడిని చేసి కొట్టి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి పైకి కిందికి ఆలాడదీసి పెట్రోల్ పోసి తగిలెట్టి సంఘటన తలుచుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ తల్లి బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకుంటుంది ఆ తల్లి? కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? అది కుటుంబ పరిస్థితి. అతడు చేసిన తప్పేం లేదు, కేవలం అన్న విషయం ఏంటంటే అందరూ దేవుళ్ళు సమానం అన్నందుకే ఇలా చేస్తారు. ఇక్కడ మనం ఉన్నాం, అందరూ సమానం. ఏమైంది? సమానత్వం ఎక్కడైపోయింది? వేరే చోట ఏదైనా జరిగితే ఇక్కడ కొన్ని వర్గాలు ఉన్నాయి, బాలీవుడ్, కాంగ్రెస్ పార్టీ, ఓవైసీ, ఇంకా వేరే ఇలాంటి కొన్ని వర్గాలు ఉన్నాయన్నమాట. మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వర్గాలన్నీ ఇప్పుడు ఏమైపోయాయి? సడన్గా ఒక్కరు నోరు లేవదన్నమాట ఇలాంటి సంఘటన పైన. ఏ మాత్రం కూడా చలనం లేనట్టు ఉంటారన్నమాట. సో మనం ఎప్పటికైనా సరే గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ముస్లిం దేశాలకు చాలా దేశాలు ఉన్నాయి ఏదైనా ఆపద వస్తే. క్రిస్టియన్ దేశాలకు, క్రిస్టియన్ మతానికి చాలా దేశాలు ఉన్నాయి ఏదైనా ఆపదస్తే వాళ్ళు వెళ్ళడానికి. హిందువులకు ఉన్నది భారతదేశం మాత్రమే. భారతదేశంలో మాత్రమే హిందువులు సేఫ్గా ఉండగలుగుతారు. సో మనం భారతీయులమంతా యూనిటీగా ఉండాల్సిందే. ఇప్పుడు ఇక్కడ వచ్చిన పరిస్థితి మనకు రాకూడదు అని అంటే ఖచ్చితంగా మనం ఐక్యంగా ఉండాల్సిందే. మన కోసం, మన ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్ళ కోసం మనం సపోర్ట్ ఇవ్వాల్సిందే. ఇస్తేనే మన దేశం బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మన రోజు లైఫ్లో బిజీగా ఉంటాం, అది పక్కన పెడితే కనీసం ఇలాంటి సంఘటనలు చూసినాక మన పని ఏంటంటే కనీసం ఒక్క రోజుకి 15 నిమిషాలు 20 నిమిషాలు దేశం గురించి ఆలోచించాలి. కంపల్సరీ ఆలోచించాల్సిందే. ఏదో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బయటకు వచ్చి పనిచేస్తారు, బీజేపీ వాళ్ళు చేస్తారు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తారు దేశం కోసం అంటే సరిపోదు. మనం కూడా అలా పనిచేసే వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి మనం కూడా చేయిలో చేయి కలిపి మేము కూడా వస్తాం, మేము కూడా చేస్తాం, దేశాన్ని కాపాడదాం అనే ఒక భావనతో మనం పనిచేయాల్సిందే కోరుతున్నాం. ఇలా చేస్తేనే భారతదేశం సేఫ్గా ఉంటుంది.